రేషియో ప్రపోర్షన్ సంబంధించి మనం ఆల్రెడీ 2 వీడియోస్ చేసామండి. పార్ట్ 1 పార్ట్ 2. పార్ట్ 1 పార్ట్ 2 కలిపి మొత్తం 6 మోడల్స్ని కవర్ చేసాం. ఇది మనకి పార్ట్ 3 మాట. రిమైనింగ్ 4 మోడల్స్ ఏవైతే ఉన్నాయో ఈ వీడియోలో మనం కవర్ చేస్తాం. మీరు ఈ 3 పార్ట్స్ చూసిన తర్వాత రేషియో ప్రపోర్షన్ మీద అట్లీస్ట్ 200 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. మీరు ఇలా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి కామెంట్ సెక్షన్లో పెడితే ఆ డౌట్స్ అన్నీ కలిపి ఒక వీడియో కింద ఫామ్ చేసి మీకు అప్లోడ్ చేస్తాము. అవి చూస్తే మీకు ఆ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయండి. గా మనకి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ నోటిఫికేషన్ ఒకటి రాబోతుంది 21st నుంచి. అలాగే ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో అండర్ గ్రాడ్యుయేట్ నోటిఫికేషన్ ఒకటి ఉంటుంది. అదైతే మనకి 28th నుంచి వస్తుంది. గ్రాడ్యుయేషన్కి అండర్ గ్రాడ్యుయేట్ అంటే ఇంటర్ మీద రాయొచ్చండి. ఈ రెండే కాకుండా మనకి ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ కూడా కమింగ్ డేస్లో వస్తుందండి. అది 10th క్లాస్ మీద మాట. సో ఎవరికైతే ఎస్ఎస్సి జీడీ కానీ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ కానీ ఇంట్రెస్ట్ ఉండి సీరియస్గా ప్రిపేర్ అవుదాం అనుకుంటే, అంటే ఇక్కడ మేము తీసుకునేది ఓన్లీ 30 మెంబర్స్ అండి. ఎస్ఎస్సి జీడీకి 30 మెంబర్స్ని తీసుకుంటాం. ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి కూడా ఎగ్జాక్ట్గా 30 మెంబర్స్ని తీసుకుంటామండి. ఇక్కడ ఏంటంటే మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 వరకు ఖచ్చితంగా ఉండాలి. సార్ నేను ఇలా 1 hour 2 hours వచ్చి వెళ్ళిపోతాను అంటే మేము అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీకు నేర్పించి ఖచ్చితంగా జాబ్ వచ్చేలాగా ట్రైన్ చేయలేమండి. సో మీకు ఖచ్చితంగా జాబ్ కావాలి అంటే 9 to 5 కన్ఫామ్గా ఉండాలి. మొబైల్ ఫోన్ కానీ ఏమీ యూజ్ చేయనివ్వం. ఇక్కడ కంప్లీట్గా స్ట్రిక్ట్గానే ఉంటుందండి. మార్నింగ్ 9 to 1 క్లాసెస్ జరుగుతాయి. మధ్యలో 1 hour లంచ్ బ్రేక్ ఉంటుంది. 2 to 3 ఎవ్రీడే ఎగ్జామ్ ఉంటుంది. 3 to 5 ఏంటంటే మీ ఎగ్జామ్కి సంబంధించిన డౌట్స్ ఏమున్నాయో క్లియర్ చేస్తారు. అలాగే కొంతమంది కొంచెం వీక్గా ఉంటారండి ఏదో కొన్ని పర్టికులర్ సబ్జెక్ట్లో, వాళ్ళని కూడా ఈ 3 to 5 ఏదైతే టైం పీరియడ్ ఉందో ఆ టైం పీరియడ్లో ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తామాట. ఎంతమంది ఉన్నారో అంతమందికి ఉద్యోగం రావడమే మా మెయిన్ మోటో మాట. అందుకని మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే రండి. చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది ఇన్స్టిట్యూట్లో. అంటే ఏదో క్యాజువల్గా వచ్చి వెళ్ళిపోతున్నట్టు అంటే మాత్రం అసలు రావద్దు. మీరు సీరియస్గా ఉండి ఖచ్చితంగా మీకు ఉద్యోగం కావాలి అంటే ఖచ్చితంగా ఒకసారి ఇన్స్టిట్యూట్ని కాంటాక్ట్ అవ్వండి. మీకు ఇంకా రిమైనింగ్ డీటెయిల్స్ ఏవి కావాలన్నా వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇప్పుడు మనం నెక్స్ట్ అండి మోడల్ 7కి వెళ్ళిపోదాం. సో ఈ మోడల్ 7 ఏంటంటే 1 by 1 చూద్దామండి. మోడల్ 7లో ఫస్ట్ క్వశ్చన్, ద రేషియో ఆఫ్ మంత్లీ ఇన్కమ్స్ ఆఫ్ ఎక్స్ అండ్ వై ఈజ్ 8:15. అంటే ఇన్కమ్స్ యొక్క రేషియో ఇచ్చారు. ఇఫ్ ద ఇన్కమ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 1/3, ఎక్స్ యొక్క ఇన్కమ్ 1/3 పెంచారంట. అండ్ దట్ ఆఫ్ వై ఈజ్ ఇంక్రీజ్డ్ బై 1/4, వై యొక్క ఇన్కమ్ని 1/4 పెంచారంట. దెన్ వాట్ విల్ బి ద రేషియో ఆఫ్ మంత్లీ ఇన్కమ్ ఆఫ్ ఎక్స్ అండ్ వై? అంటే ఎక్స్ యొక్క ఇన్కమ్ వై యొక్క ఇన్కమ్ పెంచిన తర్వాత రేషియో అడుగుతున్నాడు. వాడు ఆల్రెడీ ఒక రేషియో ఇచ్చాడు, దాన్ని పెంచిన తర్వాత చెప్పాలండి. సో ఎక్స్కి వైకి ఇన్కమ్స్ రేషియో ఎంత ఇచ్చారు? 8:15 అండి. ఎక్స్ ఇన్కమ్ని ఎంత పెంచారండి? 1/3. వై యొక్క ఇన్కమ్ని ఎంత పెంచారు? 1/4. ఇలా పెంచిన తర్వాత ఏవైతే ఇన్కమ్స్ వచ్చాయో వాటికి రేషియో కావాలి. చూడండి 1/3 పెంచారంటే ఎప్పుడైనా ఒక నెంబర్ తీసుకుందాం అండి. 30 మీద 1/3 పెంచాలి. అంటే 30 into 1/3 చేస్తే 10 పెరుగుతుంది. అంటే 30 + 10 40 అవుతుందండి. అంటే 30 అనే నెంబర్ మీద 1/3 పెంచితే 40 అయింది. ఇలాగా మనం ఇంకొక మెథడ్లో చేయొచ్చండి. దీన్నే 30ని 1/3 పెంచడం అంటే 1, 3 కలిపామనుకోండి 4/3 చేయండి. 4/3 చేశారనుకోండి డైరెక్ట్గా పెరిగిన వాల్యూ వచ్చేస్తుందండి. అంటే ఇదేంటి, పెరిగింది ఎంతో తెలుసుకొని కలుపుతున్నాం. అలా కాకుండా డైరెక్ట్గా పెరిగిన వాల్యూతో పాటు కావాలంటే ఇలా ఫాలో అవ్వాలి మనం. అంటే 1/3 డైరెక్ట్గా తీసుకోకుండా 4/3 తీసుకోవాలి. చూడండి 1/3 కట్టి యాడ్ చేసాం కదా, అది అవసరం లేదు. 1ని 3 కలిపితే 4 కదా, 4/3 చేస్తారనుకోండి పెరిగిన వాల్యూతో వచ్చేస్తుంది. అదే అప్లికేషన్ని ఇక్కడ వాడదాం. 1/3 పెంచాలన్నాడు కదా, 1, 3 కలిపితే ఎంత అండి? 4 కదా. సో 8 into 4/3 చేసేయండి. అంటే పెరిగిన నెంబర్తో పాటు వచ్చేస్తుంది మీకు. అలాగే ఇక్కడ కూడా చూడండి 15 మీద 1/4 పెంచాలి కదా, 1, 4 కలిపితే 5, అంటే 5/4 చేసేయండి. చేస్తే పెరిగిన వాల్యూతో పాటు వచ్చేస్తుంది. ఇది ఏమవుతుందండి? 32/3 అవుతుంది. ఇదైతే మనకి 15, 5, 75/4. క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. 32 into 4 అంటే ఎంత? 128. అలాగే 75 into 3 అంటే 225. సో 128:225 అనేది ఆ యొక్క పర్టికులర్ ఇన్కమ్స్ని ఎంత అయితే పెంచమన్నారో పెంచిన తర్వాత వచ్చిన ఇన్కమ్స్ యొక్క రేషియో మాట. ఇక్కడ మీరు దీన్ని ఇలా వాడడం అర్థం చేసుకోవాలండి. ఇది చాలా ఇంపార్టెంట్ అప్లికేషన్ మాట. మనకి కాలిక్యులేషన్ అనేది కొంచెం తగ్గుతుంది ఇలా చేయడం వల్ల. నెక్స్ట్, ద ఇన్కమ్స్ ఆఫ్ రవి అండ్ టోనీ ఆర్ ఇన్ ది రేషియో ఆఫ్ 4:3. అంటే రవి టోనీ యొక్క ఇన్కమ్స్కి రేషియో ఇచ్చారు. చూడండి ఇన్కమ్స్కి యొక్క రేషియో రవిది టోనీది 4:3 అండి. సో రవి యొక్క ఇన్కమ్కి టోనీ యొక్క ఇన్కమ్కి రేషియో ఇచ్చారు 4:3 అని. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చారంటే ఎక్స్పెన్సెస్ రేషియో ఇచ్చారు. ఎక్స్పెన్సెస్ అంటే వాళ్ళు ఖర్చు పెట్టింది, ఇన్కమ్ అంటే వాళ్ళు సంపాదించేది. ఎక్స్పెన్సెస్ అంటే వాళ్ళు ఎంత ఖర్చు పెడుతున్నారో దానికి సంబంధించిన రేషియో మాట. ఎక్స్పెన్సెస్ రేషియో 5:4 ఇచ్చారు. రవి అనేవాడు ఇక్కడ చూడండి, రవి సేవ్స్ 1/3 ఆఫ్ ఇన్కమ్. వాడి ఇన్కమ్ ఎంత ఉందో అందులో 1/3 సేవ్ చేస్తున్నాడంట. సేవింగ్ గురించి మాట్లాడుతున్నారు వీళ్ళు. సో రవికి ఎంత ఇన్కమ్ వస్తుందో అందులో 1/3 అతను సేవ్ చేస్తున్నాడని చెప్తున్నాడు.
దెన్ ఫైండ్ ద సేవింగ్స్ రేషియో ఆఫ్ రవి అండ్ టోనీ. ఇప్పుడు ఈ రవికి టోనీకి సేవింగ్స్ రేషియో ఏదైతే ఉందో అది క్యాలిక్యులేట్ చేయాలి. చూడండి, ఇది ఇన్కమ్స్ రేషియో, ఇది ఎక్స్పెండిచర్స్ రేషియో. రవి యొక్క ఇన్కమ్లో 1/3ని సేవింగ్స్ అంటారు. సో అంటే రవి ఇన్కమ్లో 1/3 అతను సేవ్ చేస్తున్నాడు, ఇద్దరు సేవింగ్స్ రేషియో కావాలి. సో ఇటువంటి క్వశ్చన్స్ ఏంటంటే మనం 4x ఇక్కడ 3x అని తీసుకోవచ్చు, ఇది 5y 4y అలా ఎక్స్పాండ్ మోడల్లో ఉంటుందండి. అంటే ఏంటి, ట్రెడిషనల్ అప్రోచ్ మాట. సో అలా చేసి చెయ్యొచ్చు, కానీ కొంచెం లెందీ అవుతుంది. ఇప్పుడు సపోజ్ చూడండి, ఇక్కడ ఇన్కమ్స్ 4:3 అన్నాడు కదా, అంటే ఏమని రాయొచ్చు, 4x 3x అని రాయొచ్చు అండి. ఇవి ఇన్కమ్స్. ఎక్స్పెండిచర్స్ ఎంత అండి, 5:4 కదా, అంటే 5y అలాగే నెక్స్ట్ అండి 4y. వేరే వేరియబుల్ వాడాలండి మీరు. చూడండి, ఇక్కడ ఇన్కమ్స్కి రెండింటికి నేను x వాడాను, ఎక్స్పెండిచర్స్ రెండింటికి y వాడాను. ఇన్కమ్లోంచి ఎక్స్పెండిచర్ తీసేయండి, తీస్తే మనకి సేవింగ్స్ రేషియో వస్తుంది అన్నమాట. సో సేవింగ్స్ రేషియో రావాలనుకోండి, అయితే ఇక్కడ వీడు ఏమంటున్నాడు, సేవింగ్స్ రేషియోలో రవి యొక్క సేవింగ్ గురించి మాత్రమే మాట్లాడాడు. ఇద్దరిది మనకు తెలియదు, మనకి సేవింగ్స్ రేషియో కావాలి. రవి సేవింగ్ ఏం చెప్తున్నాడు, వాడి ఇన్కమ్లో 1/3 అంట. మరి రవి ఇన్కమ్ ఎంత అండి, 4x కదా, అందులో 1/3 రవి యొక్క సేవింగ్స్. రవి సేవింగ్స్ అంటే ఏంటి, 4x - 5y, దీనికి ఈక్వల్ చేయాలి. అంటే 4x = 3తో మల్టిప్లై చేస్తే 12x వస్తుంది. అలాగే 3 × 5 అంటే 15y అవుతుందండి. సో ఈ 15yని ఇటు పట్టుకురండి, ఈ 4xని ఇటు తీసుకురండి, అప్పుడు ఏమవుతుంది, 8x = 15y అవుతుంది. దీని నుంచి మనం x/y కాలిక్యులేట్ చేసాం అనుకోండి, ఈ 15/8 అవుతుందండి. ఇది xకి yకి రేషియో వచ్చింది. అంటే మనం వాడిచ్చిన కండిషన్ వాడి నేను x అండ్ y రేషియో కాలిక్యులేట్ చేశాను. దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. x ప్లేస్లో 15, అలాగే y ప్లేస్లో ఎంత సబ్స్టిట్యూట్ చేయాలండి, 8 సబ్స్టిట్యూట్ చేయాలి. ఇలా సబ్స్టిట్యూట్ చేస్తే మనకి సేవింగ్స్ రేషియో అంటే ఇదే కదా మరి. ఇది రవి యొక్క సేవింగ్, ఇది టోనీ యొక్క సేవింగ్. అలాగే 3 × 15, అలాగే 4 × 8 అండి. సో సింప్లిఫై చేసాం అనుకోండి, ఇది 60 - 32, ఇది -40 అవుతుందండి. 5 8s, అలాగే ఇక్కడ మనకి 3 15s 45 - 32, ఇది 20. అలాగే ఇక్కడ ఈ రెండింటికి డిఫరెన్స్ చూసినట్లయితే మీకు 13, 20:13 అనేది ఫైనల్గా మనకి సేవింగ్స్ రేషియో. చూడండి ఎంత లెందీగా ఉందో. ఇది ట్రెడిషనల్ అప్రోచ్ మాట. సో ఇలా గాన్ చేసాం అనుకోండి, మనకి ఎక్కువ టైం పడుతుంది. సో దీనికి మనం ఏం చేద్దాం అంటే ఒక ఆల్టర్నేట్ మెథడ్ చూద్దామండి. సో ఆల్టర్నేట్ మెథడ్ ఏంటంటే, ఫస్ట్ రవికి టోనీకి ఇన్కమ్స్ రేషియో ఇచ్చారు కదా, ఏమని ఇచ్చారు, 4:3 అని ఇచ్చారు. అలాగే ఎక్స్పెన్సెస్ రేషియో ఇచ్చారు కదా, 5:4 అని ఇచ్చారు. రవి యొక్క సేవింగ్స్ వాడి ఇన్కమ్లో 1/3 అన్నాడు కదండి. అంటే రవి యొక్క సేవింగ్స్ వాడి ఇన్కమ్ ఎంత ఉందో అందులో 1/3 అన్నాడు. ముందు మనం ఏం చేయాలంటే ఈ నెంబర్ని అజ్యూమ్ చేయాలి. దీన్ని 4 కాకుండా ఇక్కడ ఒక తీసుకునే నెంబరు ఖచ్చితంగా 3తో డివైడ్ అవ్వాలి. తర్వాత ఈ నెంబర్ వల్ల ఈ నెంబర్ అడ్జస్ట్ అవుతుంది. ఈ రెండు నెంబర్ల వల్ల ఇక్కడ ఒక నెంబర్ వస్తుందండి. ఇక్కడ వచ్చే నెంబర్ 5తో డివైడ్ అవ్వాలి. అలా ఇక్కడ నెంబర్ ఖచ్చితంగా 4 మల్టిపుల్ అయి ఉండాలి. చూడండి, ఇక్కడ నెంబర్ 4 మల్టిపుల్ ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ వచ్చే నెంబర్ 3తో డివైడ్ అవ్వాలి. ఈ రెండింటి వల్ల ఇక్కడ ఒక నెంబర్ వస్తుంది, ఆ నెంబరు 5తో డివైడ్. అటువంటి నెంబర్ని అజ్యూమ్ చేయాలి. సో దానికే మనం ఎక్కువ ఆలోచించే అవసరం లేదు. ఈ 4, ఈ 5, ఈ 3ని మల్టిప్లై చేయండి. 4 5s 20, 23s 60. అంటే రవి యొక్క ఇన్కమ్ 60 అని తీసుకున్నాను నేను. చూడండి, 4 × 5 20, 20 × 3 60 రాశాను. ఇప్పుడు రవి సేవింగ్ రాద్దాం. ఇందులో 1/3 కదా, అంటే 20. సో ఇది ఇన్కమ్, ఇది సేవింగ్. అంటే అర్థం ఏంటి, 40 రూపీస్ ఖర్చు పెట్టాడు, అది ఇక్కడ రాసేయండి. చూడండి, ఇన్కమ్ 60, ఎక్స్పెండిచర్ 40, సేవింగ్స్ 20. సో ఇప్పుడు మనకి ఇక్కడ 60 రావాలంటే 4ని 15తో మల్టిప్లై చేయాలి. అంటే ఇక్కడ కూడా మీరు 15 తోటి చేయాలి. ఎప్పుడైనా రేషియోస్లో రెండింటిని ఒకే నెంబర్తో మల్టిప్లై చేయాలి. 3 15s 45. ఇది టోనీ యొక్క ఇన్కమ్. ఇక్కడ ఎంత ఉందండి, 40 ఉంది, అంటే 8తో మల్టిప్లై చేయాలి. అంటే ఇక్కడ మీరు 8తో చేయాలి. అంటే ఇక్కడ 32 వచ్చింది. చూడండి, ఈ రెండింటికి డిఫరెన్స్ చూసుకున్నారనుకోండి, మనకి 5కి 2కి డిఫరెన్స్ 3 1, అంటే 20:13. ఇందాక చేసిందే కదండి. ఇది సేవింగ్స్ రేషియో మాట. ఇలా మనం సింపుల్గా చేసేయచ్చు మాట. సో ఇలా అలవాటు చేసుకోవడానికి ట్రై చేయాలి మీరు. ఓకే, నెక్స్ట్ ద ఇన్కమ్స్ ఆఫ్ ఏబిసి. సేమ్ అదే ప్యాటర్న్లో ఉన్న సమ్స్ అండి. సో ఆ లాజికల్ మెథడ్ని వాడి చేద్దాం. ఇన్కమ్స్ తీసుకున్నాం అనుకోండి, 7 9 12, ఇది ఇన్కమ్స్ రేషియో అండి. అలాగే ఎక్స్పెండిచర్కి వచ్చాం అనుకోండి, ఎక్స్పెండిచర్స్ రేషియో 8 9 15. అలాగే నెక్స్ట్ ఏమని చెప్పాడు, ఏ సేవ్స్, ఏ యొక్క సేవింగ్ వాడి ఇన్కమ్లో 1/4 అంటండి. చూడండి, వాడి ఇన్కమ్లో 1/4 ఏ యొక్క సేవింగ్స్. సో డైరెక్ట్గా లాజికల్ అప్రోచ్కి వెళ్తున్నాను నేను. సో ఇక్కడ ఏంటంటే ఏ యొక్క ఇన్కమ్ని అజ్యూమ్ చేయాలి. ఏం చేస్తాం, 7 8 4ని మల్టిప్లై చేయాలి. 7 8s 56, 56 × 4 అండి. అంటే మనకి 56 × 4 అంటే 224. ఇది ఏ యొక్క ఇన్కమ్. సో ఇప్పుడు ఏ యొక్క సేవింగ్స్ రాద్దాం. దీన్ని ఏం చేయాలి మనం, వీడి ఇన్కమ్లో 1/4 కదా అన్నాడు, 4తో డివైడ్ చేయాలి. 4 5s 20, నెక్స్ట్ అంటే 4 6s 24. ఇవి సేవింగ్. ఇందులోంచి మనం సేవింగ్ తీస్తాం అనుకోండి, ఇక్కడ ఎక్స్పెండిచర్ వస్తుంది. అంటే 224లో మనం 56 మైనస్ చేయాలి. 14 - 6 అంటే 8. ఇక్కడ 11 - 5 అంటే 6, 168 వస్తుందండి. ఇది మనకి ఎక్స్పెండిచర్. చూడండి, ఇది ఇన్కమ్, ఇన్కమ్లో సేవింగ్ తీస్తేనే ఎక్స్పెండిచర్ వచ్చింది.
ఇక్కడ 224 రావాలంటే ఇక్కడ దీన్ని దేంతో మల్టిప్లై చేయాలి? 8 × 4 32తో మల్టిప్లై చేయాలండి. 7 32 స్మార్ట్ 224. ఇక్కడ 32తో చేస్తే అన్ని చోట్ల మీరు 32 తోటే చేయాలి. అలా ఆ నెంబర్ అడ్జస్ట్ చేయడం చాలా బాగా రావాలి. ఓకే, 9 2s 18, 9 3s 27, 1 28. అలాగే 12 32s అండి. ఇక్కడ 320 + 64 అంటే 384. ఇవి సి యొక్క ఇన్కమ్. చూడండి ఇన్కమ్స్ అన్ని రాశాను. అంటే ఇక్కడున్న మీరు ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తున్నారో అదే నెంబర్తో అన్నింటినీ మల్టిప్లై చేయాలి. అది చాలా ఇంపార్టెంట్. అలాగే నెక్స్ట్ ఇక్కడ ఏంటి, మనకి ఇక్కడ ఆల్రెడీ తెలుసు కదండి, 168 ఉందంటే 21తో చేస్తాడు. అంటే అన్నింటినీ మీరు 21 తోటే మల్టిప్లై చేయాలి. సో 9 21s అంటే ఎంత అవుద్ది? 189. అలాగే నెక్స్ట్ 15 21s అంటే 210, 105 అంటే 315 అవుతుందండి. సో ఈ రెండు కలిపితే మీకు ఇప్పుడు సేవింగ్ అంటే డిఫరెన్సే కదా. 18 - 9 అంటే 9. ఇక్కడ 17 - 8 అంటే 9. అలాగే నెక్స్ట్ అండి ఇక్కడ 14 - 5 అంటే 9. అలాగే ఇక్కడ 7 ఉంటుంది, 7 - 1 అంటే 6. దీన్ని సేవింగ్స్ రేషియో అంటారు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఫ్రీక్వెంట్గా అడుగుతారు కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా నేర్చుకుంటే మంచిది. నెక్స్ట్ ఇదే మోడల్లో నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఇది కూడా సిమిలర్ ప్యాటర్నే. ద ఇన్కమ్స్ ఆఫ్ PQR ఇన్ ది రేషియో. చూడండి PQR ఇన్కమ్స్ రేషియో ఇచ్చారు 3:7:4. ఇది ఇన్కమ్స్ రేషియో. అండ్ దేర్ ఎక్స్పెన్సెస్ రేషియో 4:3:5. ఇది ఎక్స్పెన్సెస్ రేషియో అండి. P సేవ్స్ 300 అవుట్ ఆఫ్ 2400. P అనేవాడు 2400లో 300 సేవ్ చేశాడంట. అంటే 2400 ఇన్కమ్ వస్తే అందులో 300 సేవ్ చేశాడు. అంటే వాడు ఏం చెప్తున్నాడండి, అవుట్ ఆఫ్ 2400 వాడు 300 సేవ్ చేయగలరు. అంటే ఎంత? 3 1s 3 8s అంటే 1/8 ఆఫ్ ది ఇన్కమ్ సేవ్ చేయగలడు అని చెప్తున్నాడు. ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. అంతేగాని వాడి ఇన్కమ్ని మీరు 2400 కింద మార్చి చేయకూడదండి. సో 300 అవుట్ ఆఫ్ 2400 అంటే వాడి ఇన్కమ్లో 1/8 సేవ్ చేయగలడు. అంటే P ఇన్కమ్లో 1/8 సేవ్ చేయగలడు. ఈ కండిషన్ మనకి ముందు ప్రాబ్లమ్స్లో డైరెక్ట్గా ఇచ్చారు, ఇక్కడ ఇండైరెక్ట్గా ఉంది అంతే. సో వాడికి వచ్చిన ఇన్కమ్లో ఎంత సేవ్ చేస్తున్నాడో చెప్పాడు. అంటే 1/8 ఆఫ్ ది ఇన్కమ్ సేవ్ చేస్తున్నాడు. ఆ కండిషన్ని ఇక్కడ అప్లై చేయాలి. అంటే ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఈ నెంబర్ని మార్చాలి. ఎందుకంటే మనకి ఇన్కమ్ తెలిస్తేనే వాడి సేవింగ్ రాయగలం. సో ఈ నెంబర్ని మార్చాలంటే ఈ 3ని 4ని 8ని మల్టిప్లై చేయాలి. సో 12 × 8 అంటే ఎంత అండి? 96. సో Pది 96 అని తీసుకున్నాను ఇన్కమ్. సో ఈ మూడింటిని మల్టిప్లై చేస్తానండి. సో దీన్ని బై 8 చేయండి. చేస్తే వాడి సేవింగ్ వస్తుంది 8 12s. ఈ రెండింటి యొక్క డిఫరెన్సే ఎక్స్పెండిచర్ అండి. 84 అనేది ఎక్స్పెండిచర్. సో ఇప్పుడు ఇక్కడ 96 కదా వచ్చింది. మరి 96 వస్తే దాన్ని బట్టి మిగతా వాళ్ళ ఇన్కమ్స్ రాయాలి. అంటే 3ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 96 వస్తుంది? 32. అంటే అన్నింటినీ కూడా ఇంటూ 32 చేసేయండి. సో 7 32s అంటే 7 2s 14, 7 3s 21, 1 224 అండి. అలాగే 4 × 32 128. ఇవి ఇన్కమ్స్. అలాగే ఇక్కడ ఎక్స్పెండిచర్ రాయాలి. ఇక్కడ మనకి ఎంత ఉంది? 84 ఉంది. అంటే 21తో మల్టిప్లై చేయాలి. 4 21s 84. మొత్తం అన్నింటినీ 21తో చేయండి. 3 21s అంటే 63, 5 21s అంటే 105. డిఫరెన్స్ చూడండి. 4 - 3 1, 12 - 6 6, 161 ఇక్కడ. అలాగే ఇక్కడ చూడండి 3 23. సో దీన్ని మనం సేవింగ్స్ రేషియో అంటాం. సేమ్ ప్యాటర్న్ అదే, కానీ ఇక్కడ మార్చింది ఇది ఒక్కటే లాజిక్. అంటే డైరెక్ట్గా వాడు ఇంత అని చెప్పకుండా మనం మార్చుకొని చేయాలి. డైరెక్ట్గా ఈ నెంబర్లు వాడి చేద్దాం అని అనుకుంటే కష్టమైపోద్ది. వస్తుంది ప్రాబ్లము, కానీ కాంప్లికేటెడ్ అయిపోద్దండి. నెక్స్ట్ ద రేషియో ఆఫ్ ది ఇన్కమ్స్ ఆఫ్ XYZ. ఇది కూడా సిమిలర్ ప్యాటర్నే. XYZ యొక్క ఇన్కమ్స్ రేషియో ఇచ్చారు 374. అండ్ దర్ ఎక్స్పెన్సెస్, ఇది ఇన్కమ్స్ రేషియో. ఎక్స్పెన్సెస్ రేషియో ఎంత ఇచ్చారు? 4:3:5 అని ఇచ్చారు. నెక్స్ట్ X సేవ్స్ 1/8 ఆఫ్ ది ఎక్స్పెన్సెస్. చూడండి ఇప్పటి వరకు ఇన్కమ్ అన్న టర్మ్ దగ్గర ఎక్స్పెన్సెస్ అన్నారు. కంగారు పడి మళ్ళీ ఇన్కమ్కి అప్లై చేసేయకూడదు. మనం అన్ని ఇన్కమ్ చేస్తున్నామని ఎక్స్పెన్సెస్ మీద అంటే X ఎంత ఖర్చు పెడుతున్నాడో అందులో 1/8 సేవ్ చేస్తున్నాడు. అంటే X ఖర్చు పెట్టేది ఇది కదా, ఇందులో 1/8 సేవ్ చేస్తున్నాడు. ఇది వాడు చెప్తున్న కండిషన్. అంటే వాడి ఎక్స్పెన్సెస్ తెలిస్తేనే మీరు సేవింగ్స్ రాయగలరు. అంటే ఇక్కడ మీరు ఎజ్యూమ్ చేయవలసిన నెంబర్ ఏంటి? ఎక్స్పెన్సెస్. అంటే ఈ నెంబర్ని ఎజ్యూమ్ చేయాలి. ఈ నెంబర్ తెలిస్తే అప్పుడు ఇది తెలుస్తుంది, ఇది తెలిస్తే అప్పుడు ఇది రాయొచ్చు. సో ఎలా చేయాలండి? సేమ్ కాన్సెప్ట్ అండి. ఈ 3ని ఈ 4ని 8ని మల్టిప్లై చేసి ఇక్కడ రాయాలి. సో 3 4s 12, 12 8s 96. అంటే X యొక్క ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో అది 96 అని తీసుకోండి. అంటే ఇక్కడ ఎక్స్పెండిచర్ ఎజ్యూమ్ చేయాలి, ఎందుకంటే ఎక్స్పెండిచర్ మీద అతను సేవ్ చేస్తున్నాడు. ఈ నెంబర్ ఎజ్యూమ్ చేయాలంటే ఈ మూడింటిని మల్టిప్లై చేయాలి 96. సో దీన్ని బై 8 చేయండి అంటే 12. ఇది సేవింగ్, ఇది ఎక్స్పెండిచర్, ఇది సేవింగ్. ఈ రెండు కలిపితే ఇన్కమ్ అవుతుంది. ఎందుకంటే ఖర్చు పెట్టింది మిగిలింది కలిపి ఇన్కమ్. ఈ రెండు కలిపామనుకోండి 108 అనేది ఇన్కమ్. సో ఇక్కడ 108 కావాలంటే ఏ నెంబర్తో మల్టిప్లై చేయాలి? 36తో మల్టిప్లై చేయాలి. అలాగా ఇంటూ 36. ఎందుకంటే 336 108, 7 6 42, 7 3 21, 4 కలిపితే 25, 252, 436 అంటే 144. ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఇన్కమ్స్. అలాగే ఎక్స్పెండిచర్ ఇక్కడ 96 ఉంది అంటే 24తో మల్టిప్లై చేయాలి.
24 3s 72, 5 24s 120. సో ఎక్స్పెన్సెస్ రాస్తాం. ఇప్పుడు డిఫరెన్స్ చూడండి, ఇక్కడ 0, 15 - 7 అంటే 8, 180, అలాగే 4 24. సో ఇది మనకి సేవింగ్స్ రేషియో అండి. అయితే ఇక్కడ అన్నీ కూడా 12తో డివైడ్ అవుతాయి. సో 12తో డివైడ్ చేస్తే 1:15:2. సో 12 1s 12 15s అలాగే 12 2s అండి. సో ఇది మనకి సేవింగ్స్ రేషియో అన్నమాట. వాడు అడిగింది సేవింగ్స్ రేషియో కాబట్టి అయిపోయింది. చూడండి, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఒకే టైప్లో ఉంటాయి, కానీ లాజికల్గా చేయడం బాగా అలవాటు అవ్వాలి. దానికి తగ్గట్టుగానే మీరు కూడా అలవాటు చేసుకోవాలి. నెక్స్ట్ అండి, ఇది మోడల్ 7 అయిపోయింది. మనం నెక్స్ట్ మోడల్ 8కి సంబంధించిన క్వశ్చన్స్ చూద్దాం. సో మోడల్ 8లో ఏంటంటే కొన్ని డిఫరెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. చూడండి, డివైడ్ 2430 అమాంగ్ ఏబిసి. ఈ అమౌంట్ని ముగ్గురికి డిస్ట్రిబ్యూట్ చేయాలి సచ్ దట్ షేర్స్ ఆర్ డిమినిష్డ్ బై 5, 10, 15. డిమినిష్డ్ అంటే తగ్గించడం అన్నమాట. అంటే ఏకి ఇవ్వవలసిన షేరు 5 రూపీస్ తగ్గించారు, బికి ఇవ్వాల్సిన షేరు 10 రూపీస్ తగ్గించారు, సికి ఇవ్వాల్సిన షేరు 15 రూపీస్. అంటే వాళ్ళ యొక్క ఇవ్వవలసిన దాంట్లో 5, 10, 15 తగ్గించిన తర్వాత ద రిమైండర్స్ ఆర్ ఇన్ ది రేషియో. రిమైండర్స్ అంటే ఏంటి? ఈ పర్టికులర్ అమౌంట్లు తగ్గించాక మిగతా అమౌంట్లు ఏబీసీకి ఇవ్వాల్సిన ఉంటాయి కదా, వాటి యొక్క రేషియో అండి 3:4:5. అయితే బి షేర్ ఏంటని అడుగుతున్నాడు. చూడండి, రిమైండర్స్ ఏకి 3x, బికి 4x, సికి 5x. అయితే ఏకి ఇవ్వవలసిన దాంట్లో ఎంత తగ్గించారు? 5 కదా, అది కూడా కలిపేస్తే దీన్ని ఏ షేర్ అంటారు. ఎందుకంటే రిమైండర్కి తగ్గించిన అమౌంట్ కలిపేశారనుకోండి, అది కంప్లీట్గా ఏ షేర్. అలాగే బీది కావాలనుకోండి 4x, వాడికి తగ్గించిన 10 కలిపేస్తే ఇది బి షేర్. సిది కావాలనుకోండి ఈ 5xకి వాడికి తగ్గించిన 15 కలిపేయండి. ఇది ముగ్గురిది కలిపి అని అర్థం. అంటే ఆ తగ్గించిన అమౌంట్లు కూడా కలిపేశాను. ఇది ఏ షేరు, ఇది బి షేరు, ఇది సి షేరు. 3 కలిపేసాం అనుకోండి 12x. ఈ మూడింటిని యాడ్ చేస్తే 30. ఈ టోటల్ అమౌంట్ ఇచ్చారండి ముగ్గురిది కలిపి 2430 కదా, దానికి ఈక్వల్ చేసేయండి. చేస్తే 12x = 30 తీస్తాం అనుకోండి 2400 వస్తుంది. ఎక్స్ అంటే 200. మనకి ఎప్పుడైతే ఎక్స్ తెలిసిందో బి షేర్ అడిగాడు. బి షేర్ అంటే ఇది కాలిక్యులేట్ చేయమన్నాడు. సో మరి బి షేర్ అంటే 4 × 200 + 10 అంటే ఎంత అవుతుందండి? 800 + 10 అంటే 810. ఇది బి యొక్క షేరు. అంటే కొంచెం డిఫరెంట్ క్వశ్చన్స్ బట్టి ఇటువంటివి కూడా అడుగుతుంటారు రేషియో ప్రపోర్షన్లో. వాటిని ఈ విధంగా సాల్వ్ చేయాలి. నెక్స్ట్ ఇది కూడా సిమిలర్ క్వశ్చన్ అండి. ముందు మనం ఎలా చేసామో అదే క్వశ్చన్ మాట. సో ఫస్ట్ ఎప్పుడైనా మీరు సిమిలర్ క్వశ్చన్ చూస్తున్నప్పుడు మీరు ట్రై చేయండి. ఫస్ట్ ఒకసారి ట్రై చేసిన తర్వాత నా సొల్యూషన్ చూడండి. డైరెక్ట్గా ఎప్పుడు చూడడానికి ట్రై చేయకండి, అప్పుడు మనం ఆలోచిస్తాం అన్నమాట. 535 రూపీస్ని ముగ్గురికి డిస్ట్రిబ్యూట్ చేయాలి, పీకి, క్యూకి, ఆర్కి. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు? షేర్స్ ఆర్ డిమినిష్డ్ బై 15, 10, 30. అంటే పీకి ఇవ్వాల్సిన దాంట్లో 15 తగ్గించారు, క్యూకి ఇవ్వాల్సిన దాంట్లో 10, ఆర్కి ఇవ్వాల్సిన దాంట్లో 30 తగ్గించారు. రిమైండర్స్ ఆర్ ఇన్ ది రేషియో. ఇది రిమైండర్స్, మిగిలిన అమౌంట్ల రేషియో అంట. సి యొక్క షేర్ కావాలి. సో రిమైనింగ్ రేషియో 4:5:7 అంటే 4x, 5x, 7x. అయితే పీకి ఇవ్వవలసిన దాంట్లో ఎంత తగ్గించారు? 15 కదా, అది కలిపియండి. క్యూకి ఇవ్వాల్సిన దాంట్లో 10 తగ్గించారు, 10 కలిపియండి. ఆర్ది 30 తగ్గించారు, 30 కలిపియండి. 3 కలిపితే ముగ్గురిది కలిపి టోటల్ వచ్చేస్తుందండి. సో 9 + 7 అంటే 16x. ఇవన్నీ కలిపామనుకోండి 30, 40 + 15. సో అంటే 55. సో ఈ 3 వాల్యూస్ని కలిపితే సో ఇప్పుడు మనకి ఇక్కడ టోటల్ అమౌంట్ ఎంత ఇచ్చారు? 535 అండి. సో 16x = ఈ 55ని ఇందులో మైనస్ చేసేయాలండి. సో మీరు 535లో 55 మైనస్ చేస్తున్నాం, 0, 480 వచ్చింది మనకి 16x వాల్యూ. అంటే x ఎంత వస్తుంది? 16 3s 48, x వాల్యూ 30 వచ్చింది. ఇప్పుడు ఎవరి షేర్ క్యాలిక్యులేట్ చేయమన్నారండి? సిది కావాలి. సిది అంటే ఇది అండి 7x + 30 అంటే 7 × 30 సి యొక్క షేరు ప్లస్ వాడికి యాడ్ చేసిన అమౌంట్ 30. అంటే వాడికి ఇది తగ్గించారు కదా, అది కలిపేసాం అన్నమాట. సో 7 3s 21, 30 కలిపేయండి అంటే 240 రూపీస్. ఇది సి యొక్క షేర్. సో ఈ 1, 2 ఏవైతే ఉన్నాయో సిమిలర్ క్వశ్చన్స్ మాట అండి. ఈ రెండు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. నెక్స్ట్ ఇది చూడండి, ద రేషియో ఆఫ్ పిజ్జా అండ్ బర్గర్స్. పిజ్జాకి బర్గర్స్కి రేషియో ఇచ్చారు. పిజ్జాలకి బర్గర్లకి రేషియో 3:14 ఆఫ్ ఈటింగ్ 10 పేజెస్. అంటే ఉన్న పేజాల్లో 10 పేజాలు తినేశారంట. ఓకే, ద రేషియో బికమ్స్ 1:6. అప్పుడు రేషియో 1:6 వచ్చింది. ఎన్ని బర్గర్లు ఉన్నాయని అడుగుతున్నాడు అండి. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ బర్గర్స్. ఇక్కడ ఏం తిన్నామండి? పిజ్జాలు తిన్నాం, బర్గర్లు తినలేదు. సో పిజ్జాలకి బర్గర్లకి రేషియో 3:14 అంటే 3x 14x అని తీసుకోండి. అయితే ఇక్కడ ఎన్ని పిజ్జాలు తిన్నాం? 10 పేజెస్. పిజ్జాలు తిన్నాం కాబట్టి పేజాలే తగ్గుతాయండి, అందులోనే మైనస్ చేయాలి. బర్గర్ దాంట్లో చేయకూడదు, ఎందుకంటే మనం తిన్న పేజాలు కాబట్టి అందులో -10 చేస్తాం. బర్గర్లో తినలేదు కాబట్టి ఏం చేయవసరం లేదు. ఇప్పుడు మిగిలిన పేజాలకి బర్గర్లకి రేషియో వాడు చెప్తున్నాడు 1:6 అంటే 1/6. దీన్ని సింప్లిఫై చేయాలండి. క్రాస్ మల్టిప్లికేషన్ 6 3s 18x, 6 10s 60 = 14x. సో ఈ టర్మ్ని ఇటు పట్టుకురండి, ఈ 16 ఇటు తీసుకెళ్ళిపోండి. సో 4x = 60, x = 415 అండి. ఎక్స్ వాల్యూ వచ్చింది. ఇప్పుడు మనకి ఏం అడిగాడు? బర్గర్స్. బర్గర్స్ అంటే ఎంత అండి? 14x అంటే 14 × 15 అంటే 210 అండి నెంబర్ ఆఫ్ బర్గర్స్.
సో ఎన్ని బర్గర్స్ ఉన్నాయండి అక్కడ 210 బర్గర్స్ మాట. నెక్స్ట్ అది మోడల్ 8 అండి, ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఇప్పుడు మోడల్ 9 అండి. నెక్స్ట్ ఈ మోడల్ 9లో ఉన్న క్వశ్చన్స్ చూద్దాం. సో ఇవన్నీ కూడా ఒక సిమిలర్ ప్యాటర్న్లో ఉంటాయండి. మోడల్ 9లో ఉన్నవన్నీ కూడా ఏ సెర్టైన్ సమ్ ఈజ్ డివైడెడ్ బై అమాంగ్ PQR ఇన్ ది రేషియో 6:19:7. చూడండి PQR రేషియో ఇచ్చాడు, ఒక అమౌంట్ని ఇలా డివైడ్ చేస్తారంట, 6:19:7 రేషియోలో డివైడ్ చేస్తారని చెప్తున్నారు. R gives 400 to Q. R అనేవాడు Qకి 400 ఇచ్చాడు, అంటే R దగ్గర 400 తగ్గుతుంది, Qకి 400 యాడ్ అవుతుంది. అది వాడు చెప్తున్న పాయింట్. సో R gives 400 to Q అంటే అర్థం ఏంటంటే Rకి 400 తగ్గి Qకి 400 పెరుగుతుంది. దెన్ ద రేషియో బికమ్స్ 3:10:3. అలా మార్చిన తర్వాత అప్పుడు రేషియో 3:10:3 అంట. అంటే ఇలా జరిగిన తర్వాత R అనేవాడు Qకి 400 ఇచ్చిన తర్వాత ఆ 3 సమ్మలకి రేషియో ఎంత అండి 3:10:3 అని వచ్చింది. దెన్ ఫైండ్ ద సమ్ అని అడుగుతున్నాడు. అంటే ఏంటి, ముగ్గురు దగ్గర కలిపి ఎంత ఉంది అని, అంటే P దగ్గర Q దగ్గర కలిపి. చూడండి ఇక్కడ R దగ్గర ఉన్న అమౌంట్ Qకి ఇవ్వడం వలన ఇక్కడ టోటల్ ఏదైతే ఉందో నెక్స్ట్ వచ్చే టోటల్ కూడా సేమ్ అలాగే ఉంటుంది. ఎందుకని వీడి దగ్గర తగ్గి వీడి దగ్గర పెరుగుతుంది, టోటల్ ఏం మారదు. ఇంతకు ముందు ఎంత టోటల్ ఉందో ఇప్పుడు ముగ్గురిది కలిపి అంతే టోటల్ ఉంటుంది. ఇంతకుముందు PQకి R దగ్గర ఎంత అమౌంట్ ఉందో ఇప్పుడు కూడా PQR దగ్గర అంతే ఉంటుంది, కాకపోతే R దగ్గర తగ్గుతుంది, Q దగ్గర పెరుగుతుంది, టోటల్ మారదు. అది ఇంపార్టెంట్ లాజిక్ మాట ఇక్కడ, అది మనకు అర్థం అవ్వాలి. సో ఈ 3 కలిపామనుకోండి, మనం కలిపితే ఎంత వస్తుంది అంటే 32 వస్తుందండి. ఈ 3 కలిపితే 16. కానీ మన లాజిక్ ప్రకారం రెండింటికి టోటల్ ఒకలాగే ఉండాలి, కానీ ఇక్కడ టోటల్ ఈక్వల్గా లేవండి. ఇక్కడ 32 ఉంది, ఇక్కడ 16 ఉంది. రేషియోస్లో ఉండవలసిన అవసరం లేదు, కానీ రేషియోస్లో ఉండేలా మార్చుకోవచ్చు మనం, దానికైతే ఏం మిస్టేక్ లేదు. అన్నిటిని ఒకే నెంబర్తో మల్టిప్లై చేసి మీరు టోటల్ ఈక్వల్ చేయొచ్చు. సో ఇక్కడ 32 రావాలంటే ఏం చేయాలి, నేను ఇంటూ 2 చేయాలి దీన్ని. సో ఈ మొత్తం రేషియోని ఇంటూ 2 చేస్తే టోటల్ 32 అయిపోద్దండి. 6, 26. ఇప్పుడు చూడండి ఇది 32 ఇది 32, ఇప్పుడు టోటల్ ఈక్వల్గా ఉంది, అంటే లాజిక్ సరిపోయింది. ఇప్పుడు ముందు ఎంత టోటల్ ఇప్పుడు కూడా అంతే టోటల్. చూడండి ఇలా టోటల్ ఈక్వల్ అయిన తర్వాత Rకి ఎగ్జాక్ట్గా ఒకటి తగ్గింది. అలాగే ఎందుకని R దగ్గర అమౌంట్ తగ్గుతుంది, చూడండి ఎగ్జాక్ట్గా Qకి ఒకటి పెరిగింది. ఎందువల్ల R 400 రూపాయలు అంటే Qకి ఇచ్చాడు, వీడి దగ్గర ఉన్న 400 వీడికి ఇచ్చాడు, అంటే వీడికి ఎంత తగ్గుతుందో వీడికి అంతే పెరుగుతుంది. వీడికి తగ్గింది 1, వీడికి పెరిగింది 1, అంటే 1 యూనిట్ అంటే ఎంత అండి 400. ఇలా లాజికల్గా మనకి ఆ క్వశ్చన్ అర్థం అవ్వాలి. ఇక్కడ 1 యూనిట్ తగ్గింది, ఇక్కడ 1 యూనిట్ పెరిగింది, ఆ 1 యూనిట్ అంటే 400. సో ఇప్పుడు మనకి ఏమడుగుతున్నాడు, ఫైండ్ ద సమ్. ముగ్గురు దగ్గర ఉన్నది కలిపి అడుగుతున్నాడు. ముగ్గురు దగ్గర కలిపి ఎంత ఉందండి 32. ఎందుకంటే రెండు చోట్ల ఈక్వల్గా ఉన్న నెంబరే వాడాలి, మార్చిందే వాడాలండి. 32 అంటే టోటల్ సమ్ 32 పార్ట్స్, 32 × 400, 4 2 8, 4 3 12, అంటే 12,800 అనేది ముగ్గురు దగ్గర కలిపి ఉన్నటువంటి టోటల్ సమ్. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అండి మనకి నెక్స్ట్ వచ్చేవన్నీ కూడా. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనకి అడుగుతూ ఉంటారు. వీటిని ఇలాగే ఆలోచించాలండి. మీరు ట్రెడిషనల్ అప్రోచ్లో ఆలోచించారంటే కొంచెం లెందీ అయిపోతాయండి ప్రాబ్లమ్స్. నెక్స్ట్ దేర్ ఆర్ 3 సెక్షన్స్ ABC, 3 సెక్షన్లు ఉన్నాయి. ఆ సెక్షన్స్లో రేషియో ఇచ్చారు 5:4:3. ఇఫ్ 24 స్టూడెంట్స్ ఫ్రమ్ సెక్షన్ A ఆర్ షిఫ్టెడ్ టు సెక్షన్ C, ఏ నుంచి Cకి షిఫ్ట్ అవుతున్నారంట 24 మెంబర్స్. అంటే ఏ అనే సెక్షన్లో స్ట్రెంత్ తగ్గుతుంది, Cలో పెరుగుతుంది. టోటల్లో ఎటువంటి ఎఫెక్ట్ ఉండదండి, ఎందుకంటే ఇక్కడ నుంచి ఒక సెక్షన్ నుంచి ఇంకో సెక్షన్కి వెళ్తున్నారు కాబట్టి టోటల్ అలాగే ఉంటుంది, కానీ ఏలో తగ్గుతుంది, Cలో పెరుగుతుంది. అప్పుడు రేషియో ఎలా మారిందో చెప్తున్నాడు. 13, 12, 11 సేమ్ సిమిలర్గా ముందుకు వచ్చిన ఎలా చేస్తామో ఇది కూడా అంతే. ఇక్కడ టోటల్ ఎంత ఉందో ఇక్కడ అంతే టోటల్ ఉండాలి. ఎందువల్ల ఒక సెక్షన్ నుంచి ఇంకో సెక్షన్ షిఫ్ట్ అవుతున్నారు కానీ బయటకి ఎక్కడికి వెళ్ళిపోవట్లేదు వాళ్ళు. సో టోటల్ స్ట్రెంత్ సేమ్గా ఉండాలి. ఈ మూడింటిని మీరు కలిపితే 12 వస్తుంది. ఈ మూడింటిని కలిపారనుకోండి, ఇక్కడ మనకి 25, 11, 36 వచ్చిందండి. అంటే ఇక్కడ 36 ఉంది కాబట్టి ఇక్కడ కూడా 36 వచ్చేలా మార్చేయాలి. అంటే ఇంటూ 3 చేయండి. ఎప్పుడైతే మీరు ఇంటూ 3 చేశారో ఇక్కడ 15 వస్తుంది, ఇది 12, ఇది 9. చూడండి ఇది కాన్స్టెంట్గా ఉంటుంది, ఇది మారదు. ఎందుకని మనకి స్టూడెంట్స్ ఇక్కడి నుంచి ఇక్కడికి మారుతున్నారు కానీ ఇక్కడ ఏం మారలేదు, అందుకే B కాన్స్టెంట్గా వచ్చింది మనకి. ఇక్కడ చూడండి Cలో పెరిగింది, 2 పెరిగిందండి, ఇక్కడ +2. ఏలో -2 అవుతుంది, ఎందుకంటే ఇక్కడ తగ్గిన నెంబర్ అక్కడికి వెళ్ళింది కాబట్టి. కానీ ఒరిజినల్గా మనం -2 +2 కాదు, 2కి బదులు ఎంత వాడామండి 24 వాడాం. అంటే 2 పార్ట్స్ అంటే 24, లేదా 2x అంటే 24, 1 పార్ట్ అంటే 12. సో ఇప్పుడు మనకేం కావాలి, అన్ని సెక్షన్స్లో కలిపి టోటల్ స్ట్రెంత్ అడిగారు, 36 పార్ట్స్ కావాలి. అంటే 36 × 12 అంటే 360, 36 to 72 అండి. అంటే ఎంత అవుతుందండి 432. అంటే 3 సెక్షన్స్లో కలిపి 432 మెంబర్స్ ఉన్నారన్నమాట, ఏ సెక్షన్, B సెక్షన్, C సెక్షన్ కలిపి. నెక్స్ట్ ఇది కూడా ఆల్మోస్ట్ సిమిలర్ టైప్ ఆఫ్ క్వశ్చన్ అండి. ఏ క్లాస్ హ్యావింగ్ 3 సెక్షన్స్ ABC. సో 3 సెక్షన్స్ ఉన్నాయి, ఏ సెక్షన్, B సెక్షన్, C సెక్షన్. సో వాటి రేషియో ఇచ్చారు 5:4:3. ఈచ్ ఆఫ్ 20 స్టూడెంట్స్ ఫ్రమ్ సెక్షన్ B and C ఆర్ షిఫ్టెడ్ టు A. B నుంచి 20 మెంబర్స్, C నుంచి 20 మెంబర్స్ Aకి షిఫ్ట్ అయిపోయారండి. అంటే Bలో 20 మంది తగ్గి Aకి వెళ్ళారు, Cలో 20 మంది తగ్గి Aకి వెళ్ళారు.
చూడండి ఇక్కడ కూడా ఈ రెండు సెక్షన్లో ఉన్న ఈ సెక్షన్కి వెళ్తున్నారు. టోటల్ స్ట్రెంత్ అయితే ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు, ఎందుకంటే బయటకు వెళ్ళట్లేదు, వేరే సెక్షన్లోకి వెళ్తున్నారు. సో ఈ 3 సెక్షన్లో కలిపి టోటల్ స్ట్రెంత్ ఎఫెక్ట్ ఉండదు, రేషియో మారుతుంది కానీ. సో ఆ మారిన రేషియో ఇచ్చాడు 40, 19, 13. ఎందువల్ల అంటే మనకి ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తున్నారు, ఇక్కడి నుంచి అంటే నెంబర్లు మారిపోతాయి కాబట్టి రేషియో మారిపోద్దండి. సో ఈ మూడింటికి టోటల్ చూసినట్లయితే 12. ఈ 3 చూద్దామండి 72. కానీ టోటల్ ఈక్వల్గా ఉండాలి కదా మన లాజిక్ ప్రకారం, ఎందుకంటే ఆ స్టూడెంట్స్ బయటకి ఏం వెళ్ళట్లేదు, అక్కడే ఉంటున్నారు కాబట్టి టోటల్ ఈక్వల్గా ఉండాలి. ఇక్కడ 72 ఉంది కాబట్టి ఇక్కడ 72 ఉండాలంటే 6తో మల్టిప్లై చేయండి. సో దీన్ని 6తో మల్టిప్లై చేస్తే ఇది 30 అండి. 6 4 జా 24, 6 3 జా 18. చూడండి ఇక్కడ తగ్గింది, 18 13 అయింది, 5 తగ్గిందండి ఇక్కడ. అలాగే ఇక్కడ కూడా తగ్గించుకోండి 5. ఈ తగ్గిన 2 5లు ఇక్కడ యాడ్ అయ్యాయి +10, ఎందుకంటే రెండు ఇక్కడి నుంచి 2 చోట్ల నుంచి కూడా ఏకే వెళ్ళిపోతున్నారు వాళ్ళు. సో ఇక్కడ తగ్గిన వాళ్ళు ఇక్కడికి వెళ్ళాలి, అంటే ఇక్కడ తగ్గిన 10 కూడా ఇక్కడ యాడ్ అవుతుంది అన్నమాట. ఇక్కడ 5 తగ్గింది, ఇక్కడ 5 తగ్గింది, ఇక్కడ 10 యాడ్ అయింది. అయితే ఇక్కడ ఈ 5 అంటే ఎంత అండి 20, లేదా ఈ 2 కలిపితే 40 కదా, 40, 10 అంటే 40 అలా తీసుకున్నా పర్లేదు. మనం 5 తీసుకుందాం అండి. 5 అంటే 20 అని తీసుకోవచ్చు, 5 parts 20. మరి 1 part అంటే ఎంత అండి 4. మనకి ఏం అడుగుతున్నాడు వాడు, ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్, మొత్తం క్లాస్లోని అంటే 3 సెక్షన్లో కలిపి మాట. సో 72 parts వాల్యూ కావాలి, 72 4s అండి 288. ఇది టోటల్ మాట, 3 సెక్షన్స్లో కలిపి 288 స్టూడెంట్స్ ఉన్నారు అని అర్థం. సో ఈ 3 క్వశ్చన్స్ ఇప్పుడు నేను ఏవైతే చెప్పాను ఇవి సిమిలర్ క్వశ్చన్స్ అండి. మీరు ఏంటంటే ఒకసారి ట్రై చేయండి, బాగా అర్థం, కొంచెం స్టాండర్డ్ డిఫరెంట్గా ఉంటుంది. అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకొని చూసినట్లయితే మీకు ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా క్లియర్ అయిపోతాయి. నెక్స్ట్ 4 and 5 అండి, ఇవి రెండు కూడా ఏంటంటే మనకి అమౌంట్ రిలేటెడ్ క్వశ్చన్స్ మాట. ఇవొకటి మనకి ఎగ్జామ్లో అడుగుతుంటారు. బాక్స్ కంటైన్స్ 180 రూపీస్, బాక్స్లో 180 రూపీస్ ఉందండి. ఇన్ ది డినామినేషన్ ఆఫ్ 100 పైసా, 50 పైసా, 25 పైసా, 3 డినామినేషన్స్ ఉన్నాయండి. సో అయితే వాటి యొక్క కాయిన్స్ రేషియో ఇచ్చారు 100, 50, 25. కాయిన్స్ రేషియో 2:3:4, అంటే 2x, 3x, 4x ఇవి కాయిన్లు మాట. సో 2x కాయిన్స్, 3x కాయిన్స్, 4x కాయిన్స్. సో ఇవి డినామినేషన్స్. చూడండి మనం ఎప్పుడైనా కూడా 20 రూపీస్ నోట్స్ ఉన్నాయి అనుకుందాం, ఒక 40 నోట్స్ ఉన్నాయండి, 20 రూపాయలు 40 నోట్లు ఉన్నాయంటే మన దగ్గర అమౌంట్ ఎంత ఉన్నట్లు 800. అంటే ఏం చేయాలి, నెంబర్ ఆఫ్ నోట్స్ ఇంటూ డినామినేషన్ చేస్తే టోటల్ వాల్యూ తెలుస్తుంది. ఇది డినామినేషన్ మాట. ఇవి ఎన్ని ఉన్నాయో చెప్పే రేషియో మాట. ఇది 2:3:4 అనేది, అంటే ఇవి 2x, ఇవి 3x, ఇవి 4x. మనకు వాల్యూ కావాలంటే ఏం చేయాలి, డినామినేషన్ని నెంబర్తో మల్టిప్లై చేయాలి. ఈ 2 మల్టిప్లై చేస్తే 200x, ఈ 2 మల్టిప్లై చేస్తే 150x, ఈ 2 మల్టిప్లై చేస్తే 100x. ఇవి వాల్యూస్. ఈ టోటల్ వాల్యూ ఇచ్చాడండి, ఎంత ఇచ్చాడు 180 రూపీస్ అని ఇచ్చారు. అయితే ఇవన్నీ కూడా పైసల్లో కదా నేను వాడాను, దాన్ని కూడా నేను పైసల్లోనే వాడాలి. సో పైసల్లో వాడాలంటే 180 రూపీస్ని పైసల్లో అంటే 2 జీరోలు పెట్టండి, ఎందుకంటే 100 పైసలు కదా ఒక రూపీ అంటే, అందుకని పక్కన 2 జీరోలు పెట్టుకుంటే సరిపోద్ది. ఇవన్నీ యాడ్ చేయండి. ఇవన్నీ యాడ్ చేశారనుకోండి 300, ఈ 150 కలిపితే 450x ఈక్వల్ టు 18,000. ఇప్పుడు మనకి x కావాలండి. సో 18,000 బై 450, 0 0 క్యాన్సిల్ చేసేయండి. సో 45 4s అండి, అంటే x అంటే 40 అని వచ్చింది. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటో చూద్దాం. ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్. టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ అంటే ఇవన్నీ కలిపి చెప్పాలి. ఇదే కదా కాయిన్స్ రేషియో. టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ అంటే 3 కలపండి. 4 + 3 7, 7 + 2 ఎంత అవుతుందండి 9, 9x. ఇవి టోటల్ కాయిన్స్. x అంటే మనకి ఎంత క్యాలిక్యులేట్ చేసాం 40, అంటే టోటల్ కాయిన్స్ 360 కాయిన్స్ అండి. సో వాడు టోటల్ అడిగాడు, లేకపోతే 1 రూపీ అడుగుతాడు, లేదా 50 పైసా అడుగుతాడు, లేదా 25, ఏది అడుగుతుంది. ఇక్కడ టోటల్ అడిగాడు కాబట్టి ఇవన్నీ కలిపాం మనం. సో 9x వచ్చింది, x వాల్యూ 40 సబ్స్టిట్యూట్ చేసాం. సో టోటల్గా మన దగ్గర 360 కాయిన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇది కూడా సేమ్ సిమిలర్, కానీ క్వశ్చన్లో చిన్న తేడా ఉంటుందండి, అది జాగ్రత్తగా అర్థం అవ్వాలి. బాక్స్ కంటైన్స్ 756 కాయిన్స్, ఇది అమౌంట్ కాదండి. చూడండి కాయిన్స్ అని క్లియర్గా ఇచ్చాడు, అంటే ఎన్ని కాయిన్లు ఉన్నాయో చెప్పేశాడు వాడు. తర్వాత అవి డినామినేషన్స్ 1 రూపీ, 50 పైసా, 25 పైసా, 3 రకాల డినామినేషన్స్. ఈసారి చూడండి వాల్యూ బీయింగ్ అని ఇచ్చాడండి. ఇది కాయిన్స్ రేషియో కాదు. చాలామంది కంగారులో ఇది కాయిన్స్ రేషియో అనుకొని చేసేస్తారన్నమాట. కాయిన్స్ రేషియో కాదు, వాల్యూ. వాల్యూ అంటే ఏం చెప్పాను నేను, డినామినేషన్ ఇంటూ మనం ఏంటండి నెంబర్ ఆఫ్ కాయిన్స్ వేస్తే వాల్యూ వస్తుంది, ఆ రేషియో ఇచ్చారన్నమాట. సో మీకు ఎప్పుడైనా డినామినేషన్ ఇంటూ నెంబర్ ఆఫ్ కాయిన్స్ వాల్యూ అండి. మనకి వాల్యూ ఉంది, డినామినేషన్ తెలుసు, నెంబర్ తెలియదండి. మన నెంబర్ కావాలంటే ఏం చేయాలి, వాల్యూని మీరు డినామినేషన్తో డివైడ్ చేయండి. వాల్యూని ఎప్పుడైతే మీరు డినామినేషన్తో డివైడ్ చేస్తారో నెంబర్ వస్తుంది. వాల్యూస్కి రేషియో ఇచ్చారు కదా 13, 11, 7. అయితే ఇది 1 రూపీకి సంబంధించిన వాల్యూ కాబట్టి దీన్ని 1తో డివైడ్ చేయండి. సో వాల్యూని నేను డినామినేషన్తో డివైడ్ చేశాను, నాకు అప్పుడు 1 రూపీ కాయిన్స్ ఎన్నో తెలుస్తాయి. ఇది 50 పైసా కాయిన్స్కి సంబంధించిన వాల్యూ. 50 పైసా అంటే 1/2 అండి, ½ రూపీ అని అర్థం, కాబట్టి దీన్ని 1/2తో డివైడ్ చేయండి. ఇది 25 పైసా కాయిన్స్ వాల్యూ, దీన్ని 1/4తో డివైడ్ చేయండి.
సో ఎందుకంటే మనం అట్లా రూపీస్లోనే తీసుకున్నాను, మళ్ళీ మన పైసల్లో అంటే క్యాలిక్యులేషన్ ఎక్కువైపోద్ది. సో ఇలా డివైడ్ చేస్తే అప్పుడు మనకి కాయిన్స్ రేషియో వస్తుంది. సో ఇప్పుడు 13/1 అంటే 13, ఈ 2 పైకి వెళ్ళిపోతే 22, ఈ 4 పైకి వెళ్ళిపోతే 28. ఇది కాయిన్స్ రేషియో. సో ఇక్కడ వాల్యూస్ రేషియో ఇచ్చారు, దాన్ని మనం డినామినేషన్ రేషియోతో డివైడ్ చేయాలి. డినామినేషన్తో డివైడ్ చేస్తే అప్పుడు కాయిన్స్ రేషియో వస్తుంది. ఇది కాయిన్స్ రేషియో. ఇవన్నీ కలిపామనుకోండి 63x అండి టోటల్ కాయిన్స్, 756. ఇప్పుడు x కావాలనుకోండి మనం 756ని 63తో డివైడ్ చేయాలి వన్స్ ముందు. ఓకే, ఇక్కడ 2, ఇక్కడ 1, 6 అండి, మళ్ళీ 2 టైమ్స్ 126, 0 వస్తుంది చూడండి 12, x = 12. ఇప్పుడు మనకేమడిగాడు వాడు, నెంబర్ ఆఫ్ 50 పైసా కాయిన్స్. 50 పైసా కాయిన్స్ అంటే ఇది వాల్యూ అడగలేదండి, వాల్యూ అంటే ఇది, కాయిన్స్ అంటే ఇది. సో ఇది మనం క్యాలిక్యులేట్ చేయాలి. 22x. సో 22 ఇంటూ x అంటే 12 అండి, 22 ఇంటూ 12, 22 10s 220, 22 2s 44 అండి. సో మనకి 264. ఇవి మనకి 50 పైసా కాయిన్స్ ఎన్ని ఉన్నాయి, 264 కాయిన్స్ 50 పైసా కాయిన్స్ అండి. సో ఇంకా లాస్ట్ మోడల్. సో ఇప్పటి వరకు చేసినవన్నీ మనకి 9 మోడల్స్ అయిపోయి 10th మోడల్ అండి. ఈ 10th మోడల్ ఏదైతే ఉందో ఇది వేరియేషన్కి సంబంధించిన కాన్సెప్ట్ అన్నమాట. డైరెక్ట్ వేరియేషన్, ఇన్వర్స్ వేరియేషన్ ఉంటాయి, దానికి సంబంధించిన కొంచెం అండి. అంటే ఇవి అడగడం తక్కువ కానీ అప్లికేషన్ ఉంటుంది కాబట్టి నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ వేరియేషన్ కాన్సెప్ట్కి వచ్చేటప్పటికి ఫస్ట్ డైరెక్ట్ వేరియేషన్ అంటారు. సో డైరెక్ట్ వేరియేషన్ అంటే ఏంటి, ఎక్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వై. ఎక్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వై అంటే ఒకటి పెరిగితే రెండోది కూడా పెరుగుతుంది. సో మనం కష్టపడడం పెరిగితే మనకు వచ్చే ఉద్యోగాల సంఖ్య కూడా పెరుగుతుంది అన్నమాట. అంటే ఒకటి జరిగితేనే రెండో దానికి ఎఫెక్ట్ ఉంటుంది. అంటే మీరు ఎక్కువ చదివితే ఎక్కువ జాబ్లు వస్తాయి, తక్కువ చదివితే తక్కువ వస్తాయి. సో అదే విధంగా మాట ఇది డైరెక్ట్ వేరియేషన్ అంటే ఒక దాని వల్ల రెండో దానికి ఎఫెక్ట్ ఉంటుంది. సో ఇది పెరిగితే అది పెరుగుతుంది, ఇది తగ్గితే అది తగ్గుతుంది. సో ఇది డైరెక్ట్ వేరియేషన్ అంటే. మరి ఇన్వర్స్ వేరియేషన్ అంటే, సో ఇన్వర్స్ వేరియేషన్ అంటే ఏంటండి, ఎక్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వై ఇలా రాస్తారు. ఒకటి పెరిగితే ఇంకోటి తగ్గుతుంది. చూడండి, ఎక్కువ స్పీడ్తో వెళ్ళామనుకోండి తక్కువ టైంలో రీచ్ అవ్వచ్చు, తక్కువ స్పీడ్తో వెళ్ళామనుకోండి ఎక్కువ టైం పడుతుంది. అంటే స్పీడ్ టైం ఎలాగ ఉన్నాయి, ఇన్వర్స్ వేరియేషన్లో ఉన్నాయి. అది ఇన్వర్స్ వేరియేషన్, ఇది డైరెక్ట్ వేరియేషన్. ఇలాంటివి ఇచ్చినప్పుడు మనం ఎలా చేయాలి, ఇప్పుడు డైరెక్ట్ వేరియేషన్ ఇచ్చారనుకోండి, ఎక్స్ ఈజ్ ప్రపోర్షనల్ టు వై అన్నాడు అనుకోండి. సో ఈ ప్రపోర్షనల్ టు తీసేయాలంటే ఎక్స్ = k × y అని రాస్తారు. ఎప్పుడైతే మనకి k కావాలో ఈ వైని ఇటు పట్టుకురండి, ఆ కాన్స్టెంట్ తెలిస్తే చాలు. అంటే డిఫరెంట్ xy వాల్యూస్కి ఇదే కాన్స్టెంట్ మాట. సో ఇప్పుడు మనకి చూడండి సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ ఫార్ములా ఉంటుంది. ఈ సర్కంఫరెన్స్ ఫార్ములా 2πr అంటారు. సో ఈ ఫార్ములా ఎలా తీసుకొచ్చారనుకుంటున్నారు, సో ఈ సర్కంఫరెన్స్ అనేదాన్ని ఇప్పుడు మీరు చిన్న సర్కిల్ తీసుకోండి, పెద్ద సర్కిల్ తీసుకోండి, ఈ సర్కంఫరెన్స్కి ఒక లెంత్ ఉంటుంది. దాన్ని ఆ పర్టికులర్ సర్కిల్ యొక్క డయామీటర్తో డివైడ్ చేస్తే అన్నింటికి ఒకటే వాల్యూ వచ్చేదంట, 3.14. దాన్ని పై అనేవారు. అంటే c = πd. సో ఇక్కడ d అంటే ఏంటి, డయామీటర్. డయామీటర్ అంటే 2 రేడియస్లు, అందుకే 2πr అంటారు సర్కంఫరెన్స్ ఫార్ములా మాట. అంటే ఈ కాన్సెప్ట్ నుంచే ఫార్ములాలు తయారు చేస్తారు, ఈ వేరియేషన్ ఇన్వర్స్ వేరియేషన్ కాన్సెప్ట్ నుంచే. సో k = x/y అని రాయొచ్చండి. సో ఇలా మనం అప్లై చేయడం రావాలి, డైరెక్ట్ వేరియేషన్ని కానీ ఇన్వర్స్ వేరియేషన్ని కానీ. ఇక్కడ కూడా చూడండి, ఈ ప్రపోర్షనల్ టు తీసేయాలనుకోండి k × 1/y అని రాస్తారు, k = xy. ఇది మనకి మెయిన్ ఫార్ములా కింద లెక్క మాట. కాకపోతే ఎప్పుడు ఇలా xyలే కాదు, ఎక్స్ యొక్క స్క్వేర్లు ఇస్తారు, వై యొక్క స్క్వేర్ రూట్లు ఇస్తారు, వాడికి చెప్తాడు స్టేట్మెంట్లో. దాని ప్రకారం మనం ఫార్ములాని తయారు చేసి మనం ప్రాబ్లం చేయవలసి ఉంటుంది. అయితే ఈ ప్రాబ్లమ్స్ చూస్తే మనకు ఒక క్లారిటీ వస్తుందండి. సో ఫస్ట్ ఇది చూద్దాం. ఎక్స్ వేరీస్ ఇన్వర్స్లీ యాజ్ y². అంటే ఎక్స్ వేరీస్ ఇన్వర్స్లీ యాజ్ y² అంటే ఇలా రాయమన్నాడు. ఇన్వర్స్ అంటే కింద రాయాలి. ఈ ప్రపోర్షనాలిటీ తీసేయాలనుకోండి k × 1/y². k కావాలనుకోండి x × y². సో కాన్స్టెంట్కి మనకు ఒక ఫార్ములాని తీసుకొచ్చాం. ఇక్కడ చూడండి x y 2 వాల్యూలు ఇచ్చారు కదా, అవి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేయండి. x 25, y వాల్యూ 6 కదా, 36. ఇది కాన్స్టెంట్, అంటే కాన్స్టెంట్ వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ దాంట్లో ఏమడిగాడు, వెన్ y = 5 ఫైండ్ x. మళ్ళీ ఇదే ఫార్ములా వాడాలండి. చూడండి ఈ ఫార్ములానే వాడతారు. ఇది ఏమిచ్చాడు, y ఇచ్చేసాడు, x క్యాలిక్యులేట్ చేయమన్నాడు. కాన్స్టెంట్ కూడా మనకు ఆల్రెడీ తెలుసు. సో కాన్స్టెంట్ అంటే ఎంత, 25 × 36 = మనకి x వాల్యూ తెలియదు, x అలా వదిలేయండి. y తెలుసు, y ఎంత 5² అంటే ఎంత 25. ఇది క్యాన్సిల్ చేసేయండి. అంటే x ఎంత అవుతుందండి 36. అంటే ఫార్ములాని ముందు మీరు తయారు చేయాలి. తయారు చేసి వాడు ఇచ్చిన మొదటి వాల్యూస్తో k కనుక్కోవాలి. k తెలిసింది కాబట్టి నెక్స్ట్ ఏంటి, వాడు ఒకటి ఇస్తాడు, ఇంకోటి క్యాలిక్యులేట్ చేయాలి. kని యూస్ చేసుకొని ఆ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇది మనకి వేరియేషన్ కాన్సెప్ట్ అండి. నెక్స్ట్ ఇది అదే కాన్సెప్ట్కి సంబంధించింది, చాలా ఎక్కువగా అడిగే మోడల్ అండి, చాలా రిపీటెడ్ క్వశ్చన్ మాట ఇది. సో జాగ్రత్తగా వినండి. ఇది దాని తర్వాతది సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటే రెండు మీరు వింటే క్లియర్గా అర్థమైపోద్దండి. ద వాల్యూ ఆఫ్ ఎ డైమండ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ఇట్స్ వెయిట్. చూడండి, డైమండ్ యొక్క వాల్యూ వెయిట్ యొక్క స్క్వేర్ అంట.
అంటే మీరు వెయిట్ 100 కేజీలు అనుకోండి, వాల్యూ 10,000. వెయిట్ 10 కేజీలు అనుకోండి, వాల్యూ 100. అంటే వెయిట్ని స్క్వేర్ చేస్తే వాల్యూ వస్తుంది. అంటే వాల్యూ అనేది వెయిట్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్లో ఉందని చెప్తున్నాడు. అది కండిషన్ అన్నమాట. సో ద వాల్యూ ఆఫ్ ఎ డైమండ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ఇట్స్ వెయిట్ అని ఇచ్చాడు. అయితే డైమండ్ ఈజ్ అన్ఫార్చునేట్లీ బ్రోక్ ఇంటూ 3 పీసెస్. అయితే అనుకోకుండా డైమండ్ 3 పీసుల కింద ఇరిగిపోయిందంట. ఆ 3 పీసుల యొక్క వెయిట్లకి రేషియో ఇచ్చాడు 3:4:5 విత్ ద వెయిట్స్ ఇన్ ది రేషియో 3:4:5. దిస్ రిజల్టెడ్ ఇన్ ఏ లాస్ ఆఫ్ 9.4 lakhs. అలా ఇరిగిపోవడం వలన మనం విడివిడిగా అమ్మవలసి వచ్చింది. అలా అమ్మడం వల్ల లాస్ వచ్చింది. ఎంత లాస్ వచ్చింది? 9.4 lakhs లాస్ వచ్చింది. ఒరిజినల్ వాల్యూ ఆఫ్ ది డైమండ్ అడుగుతున్నాడు అండి. సో బ్రేక్ అయిపోయింది అన్నాడు కదా, 3:4:5 అంటే ఒకటి 3x, మరొకటి 4x, ఒకటి 5x. ఒకవేళ బ్రేక్ అవ్వకపోతే ఈ 3 కలిపే కదా టోటల్ వెయిట్ అవుతుంది. అప్పుడు బ్రేక్ అవ్వకపోతే, బ్రేక్ అయింది కాబట్టి 3 వెయిట్లు, బ్రేక్ అవ్వకపోతే ఈ 3 కలిపి ఒకటే వెయిట్. అంటే 5, 4, 9 + 3 12x. ఇది బ్రేక్ అవ్వకపోతే వెయిట్. సో మరి దీన్ని స్క్వేర్ చేస్తేనే కదా దాని వాల్యూ వస్తుంది. ఒరిజినల్ వాల్యూ 12x² అండి, 144x². ఇది ఒరిజినల్ వాల్యూ. బ్రేక్ అవ్వకపోతే దాని వెయిట్ 12x, దాన్ని స్క్వేర్ చేస్తే ఒరిజినల్ వాల్యూ వచ్చింది. బ్రేక్ అవ్వడం వల్ల మనం విడివిడిగా అమ్మవలసి వచ్చింది. దీన్ని అమ్మినప్పుడు మనకి 9x² వచ్చింది, దీన్ని అమ్మితే 16x² వచ్చింది, దీన్ని అమ్మితే 25x². ఎందుకంటే దాన్ని స్క్వేర్ చేస్తేనే మీకు వాల్యూలు వస్తాయి. ఇవన్నీ కలిపియండి. అంటే మొత్తం ఎంత వచ్చింది మనకి? 50x² వచ్చింది. ఎంత రావాలండి? 144. కానీ ఎంత వచ్చింది? 50. అంటే లాస్ వచ్చింది. ఎంత లాస్ అంటే మైనస్ చేసేయండి. చేస్తే మనకి 94x². ఇది లాస్. ఎందుకని మనం 144 రావాల్సిన చోట 50 వస్తే లాసే కదా. ఇది లాస్ వాల్యూ. లాస్ వాల్యూ ఇచ్చాడు 94x² అంటే 9.4 lakhs అని ఇచ్చారు. మరి x² కావాలంటే ఏం చేయాలి? 9.4ని 94/10 రాసి ఇంటూ 1/94 అని రాయండి. క్యాన్సిల్ చేసేయండి. x² 1/10 అయింది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి అడిగాడు? ఒరిజినల్ వాల్యూ అడిగాడు. x² తెలిసింది కదా. ఒరిజినల్ వాల్యూ అంటే ఏంటి? 12x² అండి. మరి 12x² అంటే 12 ఒరిజినల్ వాల్యూ అండి, సారీ ఒరిజినల్ వాల్యూ 12x² అంటే మనకి ఎంత అవుతుందండి? 12x² మాట. 12x² అంటే 144x². మరి 144x² అంటే ఎంత? 1/10 చేసాం అనుకోండి 14.4 lakhs. ఇది ఒరిజినల్ వాల్యూ మాట. అంటే ఒరిజినల్ వాల్యూ ఇది కదా. x² వాల్యూ ఎంత వచ్చింది? 1/10. దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం అన్నమాట. చేస్తే 14.4 lakhs. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా రిపీటెడ్ క్వశ్చన్ అండి. వీలున్నంత వరకు బాగా నేర్చుకోవడానికే ట్రై చేయండి ఈ మోడల్ మాత్రం. నెక్స్ట్ ఇది కూడానండి. ఈ వేరియేషన్లో ఎక్కువగా అడిగే క్వశ్చన్ అయితే ఈ రెండే మాట. ద కాస్ట్ ఆఫ్ ద మార్బుల్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ఇట్స్ వెయిట్. సేమ్ అండి, యాజ్ ఇట్ ఈజ్ క్వశ్చన్ ఇది కూడా. కాస్ట్ అనేది వెయిట్ని స్క్వేర్ చేస్తే వస్తుంది అని చెప్తున్నాడు. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ఇట్స్ వెయిట్ అన్నాడు. ద మార్బుల్ బ్రోక్ ఇంటూ 3 pieces. 3 పీసుల కింద డివైడ్ అయిపోయింది. 2x ఒక పీసు, 3x ఒక పీసు, 5x ఒక పీసు. ఒకవేళ బ్రేక్ అవ్వకపోతే ఈ 3 కలిపితే ఏది ఉందో అదే టోటల్ వెయిట్. సో ఈ 3 కలిపామనుకోండి 10x. సో ఒరిజినల్ కాస్ట్, ఒరిజినల్ వాల్యూ 10x² అంటే 100x². ఇది ఒరిజినల్ వాల్యూ. బ్రేక్ అయింది కాబట్టి విడివిడిగా అమ్మవలసి వచ్చింది. ఫస్ట్ది 4x², సెకండ్ది 9x², థర్డ్ది 25x². ఇవన్నీ కలిపామనుకోండి 25, 9, 34, 4 అంటే 38x² అండి. సో 38x². అంటే మనకేంటి 100x² వాల్యూకి 38 వచ్చింది, అంటే లాస్ అయిపోయాం. సో ఎంత లాస్ వచ్చింది అంటే 62x² లాస్ అండి. ఇది లాస్ వాల్యూ మాట మనకి. ఎందుకంటే 100x² ఒరిజినల్ వాల్యూ, కానీ మనకు వచ్చింది 38, లాస్ 62x². ఆ లాస్ వాల్యూ ఇచ్చాడు. అంటే ఏంటి? 62x² అంటే 3100. మరి x² అంటే ఎంత అవుతుందండి? 62తో డివైడ్ చేయండి దీన్ని. 62 5s అండి, 310 అంటే 50. x² వాల్యూ వచ్చేస్తుంది. ఎక్స్తో పని లేదు మనకి. ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ది మార్బుల్, ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ది మార్బుల్ ఎంత? 100x² ఒరిజినల్ వాల్యూ 100x². మరి x² ఎంత వచ్చిందండి? 50. 100 × 50 అంటే ఎంత అండి? 5000. ఇది ఒరిజినల్ వాల్యూ మాట. సో ఈ ప్రాబ్లం అనేది ఈ విధంగా మనం సాల్వ్ చేయవలసి ఉంటుంది. సో ఇది మనకి రేషియో ప్రపోర్షన్ అంటే మొత్తం 3 parts కింద చేశాను. ఫస్ట్ పార్ట్లో ఒక 3 మోడల్స్ ఉంటాయి, సెకండ్ పార్ట్లో 3 మోడల్స్ ఉంటాయి, థర్డ్ పార్ట్లో టోటల్గా 4 మోడల్స్ ఉంటాయి. ఇవన్నీ మీరు వాచ్ చేసి కనీసం మీరు ఒక 200 క్వశ్చన్లు మీకు నచ్చిన మెటీరియల్స్, పర్టికులర్గా ఇది అని కాదండి, మీకు నచ్చిన మెటీరియల్స్లోంచి రేషియో ప్రపోర్షన్ ప్రాక్టీస్ చేసి మీకు ఏవైనా డౌట్స్ వస్తే కామెంట్ సెక్షన్లో పెట్టండి. అప్పుడు మాత్రమే నేర్చుకోగలరు. జస్ట్ అండ్ నేను చెప్పింది వినడం వల్ల పూర్తిగా రాదు. ఎప్పుడైనా కూడా అర్థం అవడం కాదు రావడం అంటే, మీరు చేయగలగడం. సో మీరు ఎప్పుడైతే చేయగలిగారో అప్పుడు మీకు వచ్చినట్లు. సో ప్రాక్టీస్ చేస్తేనే అది కుదురుతుంది, లేకపోతే అవదు. డౌట్స్ వస్తే కంగారు పడకండి, కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను క్లియర్ చేస్తాను.